వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఏంటి అంటే ఈరోజు విషయము చాలామంది ఈ చిన్న లాజిక్‌ని ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదనమాట. మీకు కూడా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అవును కదా అని అనిపిస్తది. కావాలంటే వినండి. అదేంటి అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేయడం, దేవుడిని పూజించడం అనేది ఎక్కువైపోయింది. అది నిజంగానే అందరికీ భక్తి పెరిగి కానివ్వచ్చు, లేదు అంటే ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ పూజ ఇలా చేసుకోవాలంట, ఇలా చేసుకోవాలంట అని అదివరకు తెలియకపోయినా ఇప్పుడు ఒక జ్ఞానం వచ్చి కానివ్వచ్చు, అలా చేసుకోనివ్వచ్చు. ఏదేమైనా కానివ్వండి, కలికాలం కాబట్టి కలిపురుషుడు ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తాడో అన్న ఇదిలో కానివ్వచ్చు, ఏది అయినా రీజన్ కానివ్వచ్చు. కానీ పూజలైతే ఎక్కువైనాయి జనాలకి. ఆ వేలోనే పూజలు చేస్తూ ఉంటారు. దేవుడా! నేను ఈ కష్టంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాన్ని గట్టెక్కించు. దేవుడా! నాకు ఈ రోగం ఉంది. దీని నుంచి నువ్వు నన్ను కాపాడు. నేను నీకు ఇది చేస్తాను. ఈ కొబ్బరికాయ కొట్టుకుంటాను. నీ దగ్గరికి కాలినడకన వస్తాను. ఇట్లా రకరకాలు ఒక్క వేలో కాదు. రకరకాల మొక్కులుంటాయి. రకరకాలుగా పూజ చేస్తారు. అందులో తప్పేమీ లేదు. ఆ దేవుడు మన నమ్మకం అనమాట. ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను చేస్తాడు అని ఆ నమ్మకమే మనల్ని బతికిస్తూ ఉంటది. దానిలో తప్పు లేదు. నమ్మకంతో బతకడం అనేది జీవితం అనమాట. నమ్మాలి కూడా. మనకు మంచి జరిగిద్ది అనేది మనం నమ్మకం లేకపోతే, మనకి మనమే నమ్మకం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? అది జరిగిద్దా, జరగపోయిద్దా అనే తర్వాత వేరే విషయం. జరిగిద్ది అన్న నమ్మకమే మనల్ని రేపటి దాకా తీసుకువెళ్తది కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి. మరి ఇంతలాగా పూజ చేసి మన పూజల్ని దేవుడు వింటున్నాడు, మన బాధల్ని దేవుడు తీరుస్తున్నాడు అని నమ్మే మనమే, మనం వేరే వాళ్ళకి హాని చేస్తున్నప్పుడు మరి ఆ దేవుడు చూడట్లేదా? మరి నువ్వు చేసిన ఆ హానికి నీకు పనిష్మెంట్ ఇవ్వడా? మరి ఈ చిన్న లాజిక్‌ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అందరూ కాదు, ఎవరైతే వాళ్ళ స్వహస్తాలతో ఎదుట వాళ్ళకి చెడు చేయాలి అని చెప్పేసి చెడుగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చెడుగా ఎదుటి వాళ్ళకి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటండి, మాక్సిమం మనమైనా సరే పక్క వాళ్ళు బాగుపడిపోతున్నారంటే చూడడం లేనితనం ఉన్న వాళ్ళే ఎక్కువనమాట. అంటే ఓర్వలేనితనం ఉన్న వాళ్ళే ఎక్కువనమాట. మరి ఇన్ని పూజలు చేసి నేను బావుండాలి, అందరూ బావుండాలి, అందులో నేనుండాలని మొక్కుకునే నువ్వు ఇలా ఎదుట వాళ్ళు పాడైపోవాలి, ఎదుట వాళ్ళు పైకెదగకూడదు నాకంటే అన్న నీ ఆలోచన ఏదైతే ఉందో అది దేవుడికి తెలీదా? అది దేవుడు చూడట్లేదా? ఆలోచించండి. కాబట్టే ఎక్కువగా పాజిటివ్‌గా ఉండండి. ఎక్కువగా పాజిటివ్‌గా ఆలోచించండి. అందరికీ మంచి జరగాలని కోరుకోండి. అందులో మీరుండాలని కోరుకోండి అని చెప్పడం అందుకే అన్నమాట. మన సనాతన ధర్మంలో చాలా చాలా మంచి విషయాలున్నాయి. వాటన్నిటిని తెలుసుకున్న కొద్దీ కూడా ఒక పెద్ద 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 గ్రంథాలే ఉంటాయి మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి చేయకపోయినా పర్లేదు. మీకు చేయాలనిపించట్లేదు సరే చెయ్యొద్దు. కానీ చెడు చేయకండి. చెడుగా ఆలోచించకండి. చెడు జరగాలని కోరుకోకండి. ఎందుకు అంటే దేవుడు అది కూడా వింటున్నాడు. నువ్వు ఇక్కడ నన్ను కాపాడు అన్నోడే ఎదుటోళ్ళకి చేయాలి అన్నప్పుడు తిరిగి రిటర్న్ కర్మఫలంలో మళ్ళా తిరిగి నీకు కూడా ఇస్తాడు. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.